ఎస్ గురునాథన్ గారు, ఇప్పుడు ఎంతోమంది రైతులు మీడియా ముందుకు వచ్చి కూడా వారి బాధలు, వారికి ఉన్న సమస్యలు ఏకరువు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి, నేనైతే ఒకటి చూశాను. అతను రాజధాని రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక రైతు. ఆయన చాలా భారీ ఎత్తునే ల్యాండ్ పూలింగ్ సంతోషంగా ఇచ్చాడు. ఆయన ఇప్పటికి చెబుతున్నాడు. కానీ ఆయనకి అలాట్ చేసినటువంటి ప్లాట్స్ కొన్ని, అన్నీ కాదు, కొంత భాగం ఎవరైతే పూలింగ్కి ఇవ్వలేదో వాళ్ళ ఏరియాలో కేటాయించారని చెప్పేసి అతను ఆ సమస్య కోసం పరిష్కారానికి సిఆర్డిఏ బిల్డింగ్ చుట్టూతో తిరుగుతున్నాడంట. ఇక్కడ ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ముగ్గురికి బాధ్యత అప్పగించారో, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారాయణ, అలాగే శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురులో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా అతని ఇష్యూ తెలుసు, నారాయణ గారికి కూడా అతని ఇష్యూ తెలుసు. అతనంతా ముఖపరిచయం ఉన్నటువంటి రైతు అతను. మరి అతని సమస్యే ఇన్ని నెలలైనా కానీ తీరలేదని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి చివరికి ఎటువంటి వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? రేపు ఫైనల్గా రమ్మన్నారు. పెమ్మసాని గారు చెప్పినా కానీ సిఆర్డీఏలో కొంతమంది అధికారులు పట్టించుకోవడం లేదు. వారి ముందు మాత్రం చేస్తామంటున్నారు, మేము వెళ్ళినప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫైనల్గా రేపు ఒక విజిట్ ఉంది, అది కనుక అవ్వకపోతే, రేపు అంటే అది నేను కొన్నాళ్ళ క్రితం చూసా, మరి ఏమైందో తెలియదు. నా పొలాల మీదుగా, తీసుకున్న పొలాల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ని నేను ప్రొక్లేనర్ వేసుకెళ్ళి దున్నుతాను అన్నాడు అతను. ఇదే మాట అధికారులతో అంటే నీ మీద కేసు పడుతుంది అని అంటే, కేసు పడాలి సార్, నాకే ఇబ్బంది లేదు, సంతోషంగా స్వీకరిస్తాను, సంతోషంగా ఫేస్ చేస్తాను. కానీ సమస్య సీరియస్గా ప్రభుత్వం డీల్ చేయాలి, అప్పుడైనా కానీ కనీసం పరిష్కరిస్తారని చెప్పేసి చూస్తున్నానని చెప్పేసి అతను ఆ రకంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం సార్. మరి ఇప్పటికి మళ్ళీ అదే మరి కేంద్ర మంత్రి, కన్సర్న్ మినిస్టర్ నారాయణ గారు, మరి వాళ్ళే పరిష్కరించకపోతే అంటే సిఆర్డీ అధికారులు మీరు చెప్పిన మాటలు వింటడం లేదా, లేకపోతే వాళ్ళతో పని చేయించుకోవడం చేత కావడం లేదా? ఒక్కటండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కానీ, నిన్న గవర్నమెంట్ ఏర్పడటానికి దానికి ముందు జరిగినటువంటి ఉద్యమాలు కానీ, 3 రాజధానులు కానీ 1 రాజధాని కానీ, వీళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎవరు మర్చిపోరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోలేదు. ఇక్కడ వాళ్ళు అభియోగం చేస్తుంది ఏంటంటే, మీరు జనరలైజ్ చేయాల్సిన పని లేదు సార్, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేసేసి మేము మర్చిపోండి సార్, చెప్పండి, మేము మర్చిపోమని చెప్పేసి వాళ్ళకేమి పనులు చేయకుండా చేసిన పనులన్నీ మళ్ళీ అరకొరగా చేసి. నాకు అర్థమైంది సార్ పాయింట్. జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, సిఆర్డిఏ పరిధిలో కొంతమందికి ఈ మన రోడ్డు సూలు వస్తుంది చూడండి, దానికి సంబంధించింది కానీ, ప్లాట్లు మాకు కావాల్సిన చోట మేము ఎక్కడైతే ఇచ్చామో అక్కడ ఇవ్వటం కానీ, అదే విధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇక్కడ 4-5 రకాల అంశాలు కొంచెం నెగ్లెక్ట్ చేయబడతా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాదాల శ్రీనివాస్ గారు, ఆయన రైతు, వారు మాట్లాడినటువంటి దాంట్లో ఆవేదన, బాధ అన్ని ఉన్నాయి, లేదనట్లేదు. ఇంకొకటి వాళ్ళు ప్రస్తావిస్తూ సిఆర్డిఏ భవనం ఓపెనింగ్కి, ప్రారంభానికి మమ్మల్ని పిలవలేదని కూడా అన్నారు. అంటే ఇది ఒక కోణంలో, అదే మీరు అన్నారు ఇందా సిఆర్డిఏ రోడ్డు ఉంది, దాన్ని యాక్సెస్ రోడ్డుని పగలగొడతాము, దానివల్ల కేసులు పెడతామని. ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అండి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మేము హక్కును చేర్చుకుంటాం. అక్కడ వాళ్ళు కూడా అభియోగాలు చేసింది ఏంటంటే, ప్రభుత్వం అనట్లేదు, కొంతమంది ఆఫీసర్లు ఈ విధంగా మభ్య పెడుతున్నారు, రాజకీయ నాయకులు చేయమని చెప్తా ఉన్నారు, సీఎం గారి ఆఫీసు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని వాళ్ళు నిన్న గుంటూరులో రైతు ఐకాసా మీటింగ్ లో ప్రస్తావించారు. అది రాష్ట్రం మొత్తం చూశారు. దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. ప్రపంచంలోనే అతి గొప్ప రాజధాని పట్టణము కృష్ణానది పరివాహక ప్రాంతంలో రేపు నదులు అనుసంధానమైన తర్వాత బ్రహ్మాండమైనటువంటి రాజధాని కాబోతా ఉంది. మీరు చేసినటువంటి త్యాగం వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చినటువంటి 32,000 ఎకరాలు, అదేవిధంగా ఒక 20,000 ఎకరాలు బయట ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ కానీ అన్ని కూడా వాళ్ళందరినీ వ్యక్తిగతంగా మేము గౌరవించుకుంటాము,
వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి నేపథ్యంలోనే ఈ కమిటీ వేయటం జరిగింది. అంటే సమస్య వచ్చినప్పుడు తోచిపుచ్చకుండా, ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో ఒక కమిటీ వేసి సమస్యల పరిష్కారం తీసుకుపెట్టడం అనేది మనం స్వాగతించాల్సినటువంటి అంశం. సమస్యది రేపు నుంచి వాళ్ళు ముగ్గురు ఇందాక అన్నారు కాంగ్రెస్ వారు, నారాయణ గారు, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, లేకపోతే శ్రావణ్ కుమార్ గారు వీళ్ళు పరిష్కరించగలుగుతారా అని. మరి ఒక కమిటీ వేసి వచ్చినటువంటి అభియోగాల్ని మరి పరిగణలో తీసుకొని ఆఫీసర్లను పిలిపించి సమస్య పరిష్కారం చేయడం కోసం శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ఆ రాజధాని ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని కాబోతుందని కూడా ఇందాక ప్రకటించడం జరిగింది. దాన్ని హర్షిద్దాం. అందరూ కూడా, రైతులు కూడా చప్పట్లు కొట్టారు, దాన్ని స్వాగతిస్తున్నారు. కొన్ని ఇబ్బందులు, ఇబ్బంది కొత్త సంవత్సరంన్నర అయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఉద్యమం చేయించి అక్కడ అడవిలుగా చేసి అక్కడ చారిడి మట్టిపోయకుండా దాన్ని క్లోజ్ చేసి విశాఖపట్నం అని, కర్నూలు అని చెప్పి, అమరావతి అని చెప్పి 3 ముక్కలాట ఆడి దాన్ని నాశనం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళా ఆ చిల్ల చెట్టుల్ని అన్నిటినీ నరుక్కొని మళ్ళా కొత్తగా ప్లానింగ్ చేసుకొని ఈ రోజున మరి సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి అంశం. మరి 7 అంతస్తుల్లో మరి 32,775 చదరపాడు గజాల్లో మరి బిల్డింగ్ కట్టడం అనేది సామాన్య విషయం కాదది. మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో కొన్ని త్యాగాలు చేశారు రైతులు, అది కట్టగలిగారంటే కదా కదా. ఇప్పుడు మీరు అది కట్టగలిగారంటే ఆ రైతుల యొక్క పుణ్యం. మరి ఆ రైతులకి ఏంటి అన్యాయం చేస్తూ ఈ రకంగా మీరు కట్టుకుంటా పోతే వాళ్ళకి కడుపు మండుద్ది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇక. రైట్.